మహాభారతంలో 18 పర్వాల్లో చిట్టు చివరి చిన్న చిన్న పర్వాలు ఉన్నాయి. మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ. ఈ పర్వాల ద్వారా కూడా మానవుడు ఏ విధంగా నడుచుకోవాలనో, ఏమి నీతిని గ్రహించాలనో, ఎలా జీవనాన్ని కొనసాగించాలనో, ఎలా ధర్మబద్ధంగా ఉండాలనో తెలియజేయటం జరిగింది. అందులో మొట్టమొదట మౌసల పర్వం. ఇది మహాభారతంలో 16వ పర్వం, మౌసల పర్వం. మౌసల అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ముసలం అనేటువంటి దాని నుంచి మౌసల అని వచ్చింది. మహాభారత యుద్ధం అయిపోయింది. తర్వాత చాలా కాలానికి ఒక రోజున శ్రీకృష్ణుడిని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదాది మహర్షులు అందరూ కూడా ద్వారకా నగరానికి విచ్చేశారు. అలా ద్వారకకి రాగానే యదుకుమారులు శ్రీకృష్ణునికి, జాంబవతికి పుట్టినటువంటి సాంబుడికి గర్భవతి వేషం వేశారు స్త్రీగా. ఆ వేషం వేసి వాళ్ళందరూ కూడా కాస్త అహంకారంతో, కొద్దిగా గర్వంతో, కాస్త పెద్దల్ని తిరస్కరించేటువంటి బుద్ధితోటి అప్పటికే ప్రారంభమైందన్నమాట పత్రం. అందుకని అలాంటి బుద్ధితోటి ఈ మహర్షుల దగ్గరికి అదిగో ఆ సాంబుడిని తీసుకొని వచ్చారు స్త్రీ వేషం వేసి. వాళ్ళకి నమస్కారం చేయించారు. అంటున్నారు మహర్షులతో, మహర్షులారా, ఈమె బబ్బురుని భార్య. బబ్బురుడికి పుత్ర సంతానం కావాలని చాలా కోరికగా ఉంది. మరి అతని యొక్క అపేక్ష నెరవేరుతుందో లేదో మాకు తెలియదు. మీరేమో మహర్షులు, మహాత్ములైనటువంటి వారు. ఈమె గర్భంలో ఉన్నదేదో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరు. ఎందుకంటే మీరు త్రికాల జ్ఞానులు కనుక ఎవరిని ప్రసవిస్తుందో మీరే చెప్పాలి అన్నారు. వాళ్ళ యొక్క దుర్బుద్ధికి, అవిధేయతకి, మోసానికి, వంచనకి, పెద్దల పట్ల తిరస్కార భావానికి బాగా తీవ్రంగా కుపితులైనటువంటి మహర్షులు వాళ్ళతో ఇలా అన్నారు. దురాచారులైన ఓ యాదవ కుమారులారా, భగవానుడు శ్రీకృష్ణుని పుత్రుడైనటువంటి ఈ సాంబుడి గర్భం నుండి లోహమయమైనటువంటి ఒక ముసలం పుడుతుంది. ముసలం అంటే రోకలి బండ. మన రోకలి బండలన్నీ కొయ్యతో తయారవుతాయి, కానీ ఇది మాత్రం లోహమయం, లోహంతో తయారైనటువంటిది. అది పుడుతుంది ఇతడి గర్భం నుంచి. అదే ఈ యదు, వృష్టి, భోజ, అంధక అనేటువంటి 4 వంశాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క నాశనానికి కారణమవుతుంది. బలరామకృష్ణులు ఇద్దరు తప్ప మిగిలిన యాదవులంతా కూడా నశించిపోతారు ఈ ముసలంతో. బలరాముడేమో స్వయంగా శరీర త్యాగం చేసి సముద్రంలోకి వెళ్ళిపోయి యోగనిష్టలో దేహాన్ని విడిచిపెడతాడు. ఇక భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భూతలంపై శయనించాడో అదే సమయంలో జరుడు అనేటువంటి బోయవాడు ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం యొక్క ములుకు కాలికి తగిలి ఆయన దేహాన్ని విడిచిపెడతాడు అని చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణుడిని దర్శించి వాళ్ళు కాస్త తిరిగి వెళ్ళారు. కొంతకాలానికి సాంబుడికి ముసలం పుట్టింది, అంటే రోకలి బండ. వెంటనే భయపడిపోయారు ఈ కుమారులంతా. ఇదంతా పిల్ల చేష్టలుగా చేసినటువంటి పని. కాస్త గర్వంతో, మాకేమనేటువంటి అహంకారంతో, ఎందుకంటే యాదవుల్ని జయించగలిగినటువంటి వాళ్ళు ఆనాడు భూమండలంలో లేరు అని చెప్తారు. అదీగాక శ్రీకృష్ణుని యొక్క కుమారులందరూ కూడా చాలా వీరాధివీరులైనటువంటి వాడు కనుక ఈ అహంకారంతో ఇలా చేశారు. కనుక ఏం జరుగుతుందో అని భయపడిపోయి ఈ ముసలాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్దామని ఈ యదుకుమారులంతా కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రసేనుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా వీళ్ళు పోయి జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే శ్రీకృష్ణుడు సలహా చెప్పాడు. దీన్ని కాస్త సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున గరుకురాళ్ళు ఉంటాయి, ఆ గరుకురాళ్ళ మీద బాగా రాపిడి పెట్టి దీన్ని కాస్త అరగదీయండి. అరగదీస్తే
దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ రజను, ఆ దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ సన్నని మట్టి లాంటిదంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, దాంతో వదిలిపోతుంది, మీరు అలా వచ్చేసేయండి అన్నాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి ఈ రోకల బండను తీసుకెళ్ళి బాగా అరగదీయటం మొదలుపెట్టారు. అరగదీస్తున్న కొద్దీ ఆ రజనంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంది. అరగదీయంగా ఇక చిట్టు చివరికి ఒక చిన్న ముక్క ఒకటి మిగిలింది. దాన్ని అరగదీయటానికి వీలు లేదు, చేతులు పెట్టడానికి వీలు లేదు. అందుకని ఆ ముక్కని కాస్త ఏం చేశారంటే అట్లా ఇసిరి కొట్టారు సముద్రంలోకి. అంతా సముద్రంలో పోయింది కదా, ఈ ముక్క కూడా సముద్రంలోకి ఇసిరేశారు. సముద్రుడికి ఒక గుణం ఉంది, పాపం ఏది తలలో ఉంచుకోడు, అన్నీ బయటికి పంపించేస్తూ ఉంటాడు. మీరు సముద్రంలోకి ఏదైనా వేయండి, అన్నీ ఒడ్డుకి రావాల్సిందే, ఏది సముద్రంలో ఉండదు. అదిగో అలా మొత్తం ఆ రజనంతా కూడా ఒడ్డుకు వచ్చేసింది. ఒక్కొక్క అల వచ్చేటప్పటికల్లా చాలా దూరం పోతూ ఉంటుంది, ఒక్కొక్క అల కొంత దూరంలోనే వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్క అల వచ్చేటప్పటికి చాలా దూరం పోతుంటుంది. అలా పోయినప్పుడల్లా ఈ రజనం, ఈ ముసలం యొక్క రజనంతా కూడా అలా ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ నేల మీద పరుచుకుంది. దాంతోపాటుగా ఈ ములుకు కూడా అలా వచ్చేసింది ఒడ్డుకి. అది ఎక్కడో చోట ఇసుకలో ఇరుక్కుంది. సరే, ఆ రజనంతా కూడా ఏమైందంటే అక్కడ గడ్డి మొలిచింది. ఆ సముద్ర పొడ్డు మొత్తం కూడా బాగా గడ్డి మొలిచింది. సరే, ఉత్పాతాలు కనపడతా ఉన్నాయి. యాదవ కుల నాశనం జరగబోతుందనటానికి అనేకమైనటువంటి ఉత్పాతాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యులైనటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి స్వప్నాలు, దుస్వప్నాలు వస్తూ ఉన్నాయి. ఇక ప్రమాదం రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ సభ చేశారు. ఆ సభలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అందరూ కూడా సముద్ర తీరానికి, పశ్చిమ సముద్ర తీరానికి తీర్థయాత్రకి వెళ్ళండి, అందరూ అక్కడే ఉండండి, ఇక ద్వారకలో ఉండేటువంటి పని లేదు, కాబట్టి అందరూ కూడా అలా వెళ్ళండి, మీ సమస్తమైనటువంటి వస్తువులు, సామాగ్రి, ఆయుధాలు అన్నీ తీసుకొని పదండి అని అన్నాడు. సరే, అందరూ వెళ్ళటం కదా, ఓ పెద్ద పండగలాగా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా వచ్చేసారు. పురుషులంతా వచ్చారు, కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా అలా కూర్చున్నారు. అప్పటికే కాస్త బాగా తాగుడు ఎక్కువైపోయింది, మధు తాగటం. ఇంకా బాగా తాగేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తాగేస్తూ ఉన్నారు. అలా తాగి అలా ఎవరికి వాళ్ళు ఎటు వాళ్ళు అటు పడిపోతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కృతవర్మ, సాత్యకి. కృతవర్మేమో దుర్యోధన పక్షంలో యుద్ధం చేసి మిగిలినటువంటి వాడు, చావకుండా. సాత్యకేమో పాండవ పక్షంలో యుద్ధం చేసి చావకుండా మిగిలినటువంటి వాడు. ఇద్దరు మహావీరులైనటువంటి వాళ్ళే. ఆ ఇద్దరు కూడా ఒకరికి ఎదురుగా ఒకరు తటస్థపడుతుంతో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. కృతవర్మ అంటున్నాడు, భూరిశ్రవుణ్ణి వధించటంలో పెద్ద గొప్పతనం ఉందయ్యా నీది సాత్యకి. ఎందుకనంటే నిన్నేమో ఆ భూరిశ్రవుడు కింద పడేసి కాళ్ళతో తన్ని నిన్ను ఒక్క నిమిషంలో సంహరించేవాడు, నీ తలకాయ తెగేసేవాడు. కానీ అర్జునుడు వెనక నుంచి బాణం వేసి సహాయపడ్డాడు, అందువల్ల నువ్వు బ్రతికిపోయావు, లేకపోతే నీ బ్రతికి ఏమైపోయేది, ఆ రోజునే అంతమైపోయేది అని అన్నాడు. అలా అనేటప్పటికల్లా సాత్యకి అంటున్నాడు, అవును, పసివాడైనటువంటి అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ప్రవేశించినప్పుడు వీరాధివీరులైనటువంటి మీరందరూ కూడా 6 యోధులు చుట్టూ చేరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని, రథాన్ని, గుర్రాల్ని, సారథిని సంహరించి అతన్ని సంహరించారు కదా, ఏం ప్రతాపం మీది, మీ ప్రతాపం ఏం తక్కువదా అని ఈయన ఎగతాళి చేస్తున్నాడు. ఇద్దరూ మాట మీరిపోయింది. ఆ మాటలు మీరిపోయిన తర్వాత చిన్నగా ఆయుధాలు తీశారు, ఆయుధాలతో కొట్టుకున్నారు. ఆ తర్వాత బాణాలతో, ఆ తర్వాత అస్త్రాలతో అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. అటు కొంతమంది చేరారు, ఇటు కొంతమంది చేరారు, భోజులంతా అటు చేరారు, వృష్ణులంతా ఇటు చేరారు. చివరికి మహాయుద్ధం అయిపోయింది. ఆ యుద్ధంలో చాలామంది